అభివృద్ధి సంక్షేమం రెండు సమపాలలో చేస్తూ మక్తల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశానని మక్తల్ ఎమ్మెల్యే చుట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని గ్రామాలకు బీసీ రోడ్లు అలాగే ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు, వ్యవసాయానికి సాగునీరు అందించామని, రాబోయే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్కే ప్రజలు పట్టం కట్టబోతున్నారంటున్న మక్తల్ ఎమ్మెల్యే చుట్టెం రామ్మోహన్తో మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ టర్మ్లో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అభివృద్ధిపై మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా మక్తల్ ఎమ్మెల్యే చుట్టెం రామ్మోహన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి తెలుసుకుందాం. సార్ చెప్పండి, 10 ఏళ్ల తెలంగాణ ఎలా ఉంది? వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ తెచ్చుకునేది ఇప్పటికీ 10 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. దాంట్లో నేను ఒక ఎమ్మెల్యేగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నా జన్మ సార్థకం అనుకుంటా. ఎందుకంటే ఈ అవకాశాలు సామాన్యంగా ఎవరికి రావు, ఏ ఎమ్మెల్యేలకు. మాకు వచ్చినందుకు, మమ్మల్ని ప్రజలు ఆశీర్వదించినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక తర్వాత ఇప్పుడు శతాబ్ది ఉత్సవాలు మా ముఖ్యమంత్రి గారు నిర్వహించడం, వారు ఏ విధంగా అనేది ప్రణాళిక మాకు రూపొందించడం కూడా జరిగింది. దాంట్లో భాగంగా ప్రతిరోజు ఒక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద కానీ, విద్యాపరంగా కానీ, ఇరిగేషన్ పరంగా కానీ, ఎలక్ట్రికల్ పరంగా కానీ, ఇట్లా ఎన్నో అంశాలు ఉన్నాయి. దాని పరంగా ప్రతి ఒక్కటి ప్రజల ద్వారా చేసుకొని వాళ్ళ ద్వారా ముందుకు పోవాలనే ఒక ఉద్దేశాన్ని మా ముఖ్యమంత్రి గారు తెలంగాణలో 10 ఏళ్ళ నుంచి ఏం సాధించడం అనేది ప్రజలకు వివరించాలని ఒక ధ్యేయం మా ముఖ్యమంత్రి గారు పెట్టుకోవడం అనేది మాకు సంతోషం అనిపించింది. ఎందుకంటే మేము చేసిన పనులు కూడా చెప్పుకునే అవకాశం మాకు మా ముఖ్యమంత్రి గారు కల్పిస్తున్నారు ఈరోజు. అలాంటి అవకాశాలు సామాన్యంగా ఎవరికి రావు. కానీ తెలంగాణ తెచ్చుకున్నాక ఇట్లా అవకాశాలు వస్తాయని నేను కూడా ఊహించలేదు. కానీ వచ్చిన తర్వాత ఈరోజు అభివృద్ధి పరంగా అయితే అసలు అంతు లేదు మాకు. ఇంకా ముందు విద్యాపరంగా అయితే ఈరోజు మా దగ్గర డిగ్రీ కాలేజ్ తెచ్చుకోవడం జరిగింది రీసెంట్గా. ఇప్పుడు హాస్పిటల్ కూడా మాకు టెండర్ అయ్యింది, 150 బెడ్ హాస్పిటల్ మా దగ్గర. అది రేపో మాపో మళ్ళీ శంకుస్థాపన కూడా వస్తుంది నాకు. ఇక అదేవిధంగా మా దగ్గర ఫైర్ స్టేషన్ అనేది అది కూడా శంకుస్థాపనకు వచ్చేసింది. ఇట్లా ప్రతి ఒక్కటి అండి, ఏది అడిగితే అది మాకు ఈరోజు అవసరాలు ఉన్నాయి అన్నీ కూడా తీర్చడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. దాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇరిగేషన్ పరంగా తానే స్వయాన ఉండి ప్రతి ఒక్కటి చూస్తూ ఉన్నాడు. ఎక్కడ ఏ డ్యామ్ ఎవరు ఎంత, ఎక్కడ ఏ ఎమ్మెల్యే ఎంత పని చేస్తున్నాడు అనేది కూడా చూస్తున్నాడు. ఇరిగేషన్ల పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు ఎంత సస్యశ్యామలంగా నడుస్తున్నాయి ఇరిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, వేరే సబ్స్టేషన్ల విషయంలో కానీ, కరెంట్ విషయంలోనే కానీ, ప్రతిదీ ఏది. ఈరోజు నేను ఎమ్మెల్యే కనుక దాదాపు 23 సబ్స్టేషన్లు తెచ్చుకున్నాను నా నియోజకవర్గానికి. అంటే ఎంత గొప్ప విషయం అది. అంతకుముందు ఒక సబ్స్టేషన్ రావాలి, ఒక పోల్ రావాలి, ఒక వైర్ రావాలి, ఒక ఏదన్నా కూడా పెద్ద వేషం ఉండేది మాకు. అంతా కూడా అడగని ఎట్లుంటే అడుక్కుంటే కూడా పెట్టుకునేటోడు ఎవరు లేకుండా అప్పుడు. కానీ ఇప్పుడు ఏంది, అడగకముందే మాకు అన్నీ వస్తున్నాయి. అది మా ముఖ్యమంత్రి గారు చేసిన ఘనత ఇది. అందుకే దేశంలో ప్రతి ఒక్కరు ఈరోజు కేసీఆర్ని హర్షిస్తున్నారు, దేశానికి కూడా రావాలని కూడా ఆశిస్తున్నారు, లేదని కాదు. దీన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకోసం అంటే సార్ వచ్చినప్పటి నుంచి, తెలంగాణ తెచ్చుకున్నప్పటి నుంచి మొట్టమొదటిగా ఉచిత కరెంట్ నుంచి మొదలుకుంటే ఈరోజు దళిత బంధు వరకు వచ్చింది. ఆ దళిత బంధు కూడా మంచిగా ఉందంటే మా దగ్గర మొన్న నేను 100 ఇచ్చిన, వందల సక్సెస్ అవుతున్నాయండి. ఎంత మంచిగా నడుపుకుంటున్నానంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ విధంగా కూడా చేసుకుంటారా వీళ్ళు అనే తపన మా సార్కి ముందే అర్థమైపోయింది. ఇంత మంచిగా చేసుకుంటారు అనే ఉద్దేశం సార్కి ముందే గ్రహించి ఈరోజు దళిత బంధు తీసుకొచ్చి వాళ్ళు సొంత కాళ్ళపై నిలబడ్డాడు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఇష్టం వచ్చిన పనులు చేసుకుని ఇంకే డబ్బును సమకూర్చి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఇట్లా ఏది మన భారతదేశంలో కాదు, ఎక్కడ రాష్ట్రంలో కాదు, ఎక్కడ ప్రపంచం కూడా ఎక్కడ లేదు దళిత బంధు. ఈ విధంగా సాయం చేయడం అనేది ఇది మన తెలంగాణ రాష్ట్రానికి అది ఆదర్శం అనుకోవాలి. వాస్తవంగా మా ముఖ్యమంత్రి గారు దేశానికి కూడా ఆదర్శంగా అవుతాడు. నాకు తెలుసు రేపటి నాడు కాబోయే పార్లమెంట్ ఎలక్షన్ అనుకోండి, లోకల్ బాడీ ఎలక్షన్స్ అనుకోండి, ఏదైనా సరే. ఎందుకంటే ప్రజలు ప్రతి ఒక్కటి కూడా చూస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలకు చాలా తెలివి కూడా వచ్చేసిందండి తెలంగాణ వచ్చినతో పాటు. అది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎవ్వరు కూడా డబ్బు వృధా చేయటంలే, చాలా జాగ్రత్తగా వాడుకుంటున్నారు. తాను ఇచ్చిన రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఇతర పెన్షన్లు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ చాలా పొదుపుగా వాడుకొని చాలా మంచిగా చేసుకుంటున్నారు. వాళ్ళు సొంతంగా డెవలప్ అవుతూ ఉన్నారు. అది చూస్తేనే మాకు కడుపు సంతోషం అనిపిస్తుంది. మాకు చేసిన పని ఇదా మేము చేసిందని ఒక తృప్తి మాకు కలుగుతూ ఉన్నది. అట్లా ఈరోజు మాకు సంగెంబండ బీమా కింద సంగెంబండ రిజర్వాయర్ రజాకార్ల అప్పటి నుంచి మా పెద్దలు ఎంతో కష్టపడ్డారు. అప్పుడు కాలేదు, చంద్రబాబు నాయుడు వచ్చిన కాలేదు, ఎవరు వచ్చినా కాలేదు.
ఒక రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో మొట్టమొదటిగా ప్రాజెక్ట్గా భీమా ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసి అది కూడా పూర్తి కాలే. తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు ర్యాంక్ వచ్చినా కదా మరి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత నెంబడబడితే ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో దాన్ని పూర్తి చేసుకొని ఈరోజు దాదాపు 2 లక్షల ఎకరా పైబడి ఈరోజు ఆయకట్టు మేము నడుపుకుంటా ఉన్నాం తెలంగాణ ప్రజలం. అది మక్తల్ నియోజకవర్గంలో. అంటే మీరు అర్థం చేసుకోండి. అందుకే తెలంగాణ అనేది ఎప్పటికీ భారత్ మాతకు ఒక బొట్టులక మిగిలిపోతుంది తలకి. అట్లా మా ముఖ్యమంత్రి గారు రోజు తెలంగాణ తీసుకెళ్తున్నాడు. ఇది ఎమ్మెల్యే గారు చెప్తున్నది. అయితే తాము చేసిన సంక్షేమం అభివృద్ధి తమను ముందుకు నడిపిస్తుందని సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఇంకా పూర్తి డెవలప్ చేయాల్సింది అవసరం ఉందని ఈ దశాబ్ది ఉత్సవాలు కూడా ప్రతి గ్రామ నిర్వహించుకోవాలంటున్నారు. ఇది చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారితో ప్రదీప్, అమ్మా న్యూస్.